టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకటేష్ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. మూత్రపిండ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన కొన్ని రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు. 2 కిడ్నీలు మార్పిడి చేయాలంటూ ఆయన కుమార్తె దాతల నుంచి సాయం కోరారు. ఈ క్రమంలో కొందరు దాతలు ముందుకొచ్చారు. అయినా ఆయన ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవరెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్ సీను, మిరపకాయ్, దరువు, సుప్రీం తదితర హిట్ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం మచిలీపట్నం. తొలుత ఫిష్ వెంకటేష్గా పిలిచేవారు. నటుడు అయ్యాక ఆయన పేరు ఫిష్ వెంకట్గా మారింది. గతంలో సాదా సీదా చేపల వ్యాపారిగా ఉన్న వెంకట్కు 1989లో ఓ మిత్రుడి ద్వారా నిర్మాత బాగంటి గోపీనాథ్ పరిచయం అయ్యారు. ఆయన 1991లో నిర్మించిన జంతర్ మంతర్ చిత్రంలో వెంకట్కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది. అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయినప్పటికీ నటనపై ఆసక్తితో అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించారు. 2002లో ఎన్టీఆర్ హీరోగా వివి వినాయక్ తీసిన ఆది సినిమాతో వెంకట్కు గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంతోని సినీ పరిశ్రమలో నిలదొక్కున్నట్టు గతంలో వెంకట్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో తనకు వివి వినాయక్ గాడ్ ఫాదర్ అని ఆయన గతంలో పలుమార్లు చెప్పారు. ఆది చిత్రంలో వెంకట్ పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని, ఇండస్ట్రీలో ఇక వెనక్కి తిరిగి చూసే అవకాశం ఉండదని వివి వినాయక్ అన్నారట. దివంగత నటుడు శ్రీహరి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉండేదని వెంకట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం వెంకట్ కుటుంబం హైదరాబాద్లోని రామ్నగర్లో నివాసం ఉంటుంది. के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज आपकी।